హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటేనే మనకు గుర్తొచ్చేది పూర్ణాలు, బొబ్బట్లు కదా. ఈరోజే తక్కువ పూర్ణాలు చేసింది, సూపర్గా ఉంది టేస్ట్. బాగా దానికి మార్క్స్ కూడా ఇచ్చేసాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. కొంచెం మినపప్పు, బియ్యం నానబెట్టి ముందుగానే పక్కన పెట్టుకోవాలి. నా చెప్పే విధానంలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, కొంచెం తడబాటు. ఇట్లా బియ్యంని మినపగుండని మిక్సీ బట్టి జారుగా కలిపి దోశపిండి బ్యాటర్లో పట్టి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అక్క వీడియోలో చూపించినట్టుగా బ్యాటర్ ఇట్లా రావాలి మనకి చూపిస్తున్నట్టుగా. దాంట్లో కొంచెం చిటికెడు సోడా ఉప్పు మంచిగా పొంగటానికి వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు శనగపప్పుని ఉడకబెట్టేసుకున్నాక దాంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకుంటుంది. ఎందుకంటే వాటరు చాలా ఉంటే లోపల ఉన్న స్టఫ్ జోరు అయ్యి మనకు పూర్ణం అనేది మంచిగా సరిగ్గా రావదు. రష్ షేప్ అనేది. శనగపప్పుని మంచిగా మెదుపుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ లోపు అయితే యాలక్కాయలు దంచి వేసుకుంటుంది అక్క. యాలక్కాయలు దంచుకుంటుంది. యాలక్కాయలు దంచి పక్కన పెట్టేసి ఉడుకుతున్న పప్పులో కొంచెం బెల్లం, ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం మొత్తం వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ బేటర్ ఎలా రావాలంటే మొత్తం దాంట్లో మంచిగా దగ్గరకని ఉడకాలి. లోపల ఉన్న స్టఫ్ ఎంత మంచిగా ఉడికితే మనకి పూర్ణం అనేది అంత టేస్ట్గా వస్తుంది. చాలా స్పీడ్గా చెప్తున్నాను, ఏమనుకోమాకండి. కొంచెం తడబాటు వాయిస్ ఇవ్వాలంటే స్టార్ట్ అవుతూ కొంచెం అది అలవాటు అవుతుంది. ముందుగా దంచి పెట్టుకున్న యాలక్కాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఉడుకుతున్నప్పుడు మనకి బెల్లం, శనగపప్పు ఎట్లా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఎట్లా ఉడకాలి. మొత్తం బెల్లం అంతా దగ్గరికైనా రావాలి. ఈలోపు దాంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నెయ్యి వేస్తుంటే స్మెల్ వస్తుంది కదా, మామూలుగా లేదు. లోపడున్న స్టఫ్ ఉడుకుతుంటే సూపర్ ఉంది. మనకి ఇంకా దాంట్లోకి ఏమైనా వేసుకోవాలంటే అక్కయితే కాజుని అయితే కట్ చేసేసుకుంటుంది. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఇలానే సేమ్. ఇంకా దీంట్లో కావాలంటే మీరు కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, బాదం పప్పు. అక్కయితే ఓన్లీ జీడిపప్పు వేసింది. ఇట్లా చూపించారు కదా వీడియోలో. ఇట్లా మనకి లడ్డు అనేది చేతికి అంటుకుంటే మంచిగా రావాలి. మంచిగా వచ్చింది. ఉడకటం కూడా బాగుంది. ఒక పక్కన కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని మనకు వీడియోలో చూపించినట్టుగా అట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. లోపల ఉన్న స్టఫ్ బ్యాటర్లో మినపప్పు బియ్యం బ్యాటర్లో వేసుకొని మంచిగా నీట్గా వేసుకోవాలి. రౌండ్ సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మా అక్క చేసే పూర్ణాలు ఎట్లా మంచిగా వచ్చిందా, ఇంకేమైనా తప్పేమైనా ఉంటే క్షమించండి. ఇంకా మనకి చేతితోటే కాకుండా ఫోక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు. చేతికి అంతా అంటుతుంది అనుకుంటే అవి మంచిగా గోల్డ్ కలర్లోకి ఉడికేదాకా ఉంచుకొని దింపేసుకొని తింటమే ఆలస్యం. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది.